అపొస్తలుడైన పౌలు జీవితంలో నుంచి మనము నేర్చుకునే 35వ శిష్యత్వపు లక్షణం. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతనమై రూపాంతరము పొందువారు ఎవరండి? శిష్యులు. ఇది చాలా అద్భుతమైన వర్స్. దీంట్లో ఒక్కొక్క పదం గురించి కొన్ని అద్భుతమైన ప్రసంగాలు మనం విని ఉండొచ్చు. కానీ ఈరోజు శిష్యత్వపు కోణం నుంచే మనం నేర్చుకునే అంశం, లోక మర్యాదను అనుసరించువాడు దేవుని యొక్క శిష్యుడిగా ఉండలేడు. లోక మర్యాద, లోక పద్ధతి, లోక పోకడ, లోకరీత్యా. ఎందుకంటే దేవుడు మనల్ని ఇక లోకము నుంచి ఆయన ఏం చేశాడు? వేరుపరిచాడు. సంఘం అనే మాటకు అర్థం మనకు తెలుసు ఏంటండి? ఇక లోకములో నుంచి ప్రత్యేకించబడి దేవుని కోసం ప్రతిష్ఠించబడిన సమూహం. ఇది అర్థం చేసుకోవాలి మనం. సంఘం ఏంటంటే ఈ లోకము నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. అంటే ఏం చేశాడు? వేరుపరిచాడు. వేరుపరిచి తన కోసం ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. అలాంటి ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడిన సమూహం ఏంటంటే సంఘం. మనం అంటాం, చర్చ్కి మనం వెళ్తున్నాం అంటాం, మా సంఘం అంటాం. సంఘం అంటే ఏంటంటే బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. చర్చ్ అంటే ఏంటి? మనం. సో కాబట్టి లోకములో నుండి ప్రత్యేకించబడింది సంఘం. సంఘం లోకములో ఉంటుంది, కానీ లోకం సంఘములో ఉండకూడదు. అది లోక మర్యాద అనుసరింపకంటే. ఒకప్పుడు లోక మర్యాదను మనం అనుసరించాం, లోక క్రమాన్ని పాటించాం, లోక పద్ధతులను మనం ఏం చేసాం? పాటించాం. లోక సిద్ధాంతాలను, లోకం ఏది నమ్మిందో మనం కూడా దాన్ని నమ్మాం. లోక మర్యాద చొప్పున మన జీవితాలు మనం కొనసాగాం. దేవుడు తన కృప ద్వారా ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. అవిశ్వాసులైన మన మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని దేవుడు తీసివేసి తన అద్భుతమైన వెలుగుతో ఆయన మనల్ని నింపి తన యొక్క కృప ద్వారా ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఎవరు ఆయనను అంగీకరించారో తన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎంత అద్భుతమైన కృప దేవుడు మనకి ఇచ్చాడు తెలుసా అండి? ఎలాంటి యోగ్యత లేని మనకు దేవుని యొక్క పిల్లలుగా ఆయన మనకు తండ్రిగా ఉండే ఒక అద్భుతమైన బంధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుకనే బైబిల్ చెప్తుంది ఏముంది? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇక లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డల మనం. మన తండ్రి ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మన తండ్రి ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. మన తండ్రి ఎవరు? ఆయన మహోన్నతుడు. మన తండ్రి ఎవరు? ప్రేమ కలిగిన వాడు. మన యొక్క తండ్రిలోని యొక్క లక్షణాలు ఏంటి? క్షమాపణ. ఇలాంటి గొప్ప తండ్రిని మన యొక్క జీవితాల్లో మనం ఏం చేసాం? కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, నేను లోకంలో మనం ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. దేవుని యొక్క కుటుంబాల్లో లోకం ఉండకూడదు. దేవుని యొక్క కుటుంబాలు దేవునికి ప్రతిష్ఠించబడిన కుటుంబాలు. లోకములో జరుగుతున్న విషయాలు, లోకములో జరుగుతున్న ఆ పరిస్థితులు మన యొక్క కుటుంబాల్లో ఉండకూడదు. ఉంటే లోక మర్యాద మనలో ఉన్నట్టు. సంఘం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు. అన్నిటికంటే గొప్ప దానం ఏమంటారంటే రక్తదానం అంటారు. రక్తదానం నిజంగా ఇక లోకంలో ఉన్న మనందరికీ జీవం ఇచ్చాడు. యేసయ్య కార్చిన ఇక రక్తం వలన మనందరికంటే నిత్య జీవం. కాబట్టి మనకు జీవితాల్లో ఎప్పుడు కూడా గమనించవలసింది, ఆయన ఇంత త్యాగం చేసి ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు నా సొత్తు. ఒకప్పుడు నువ్వు సాతాను సొత్తుగా ఉన్నావు, ఇప్పుడు ఎవరో తెలుసా? నువ్వు నా సొత్తు. ఆ సాతాను సంఖ్యల నుంచి, ఆ పాపపు దాస్యత్వం నుంచి నేనేం చేశాను? నిన్ను విడిపించా. నా ప్రాణాన్నే విమోచన క్రయధనంగా నీకు ఇచ్చేశా. ఇంకా నువ్వు ఏ బలి అర్పించక్కర్లా. నువ్వు ఏ రక్తాన్ని నువ్వు నీ పాపాన్ని గురించి ప్రోక్షణకు నువ్వు చేయక్కర్లా. నా రక్తాన్నే మీకోసం ఇచ్చేశా. నిన్ను పాప విముక్తుని చేశాను నేను. పాప రుణాన్ని ఏం చేశాను? నేను కొట్టివేశాను. పాపానికి వచ్చి జీతమైన మరణాన్ని ఏం చేశాను? నేను తప్పించాను. ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మనకి జీవితాల్లో చేసింది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిసారి మనం. అప్పుడు లోక మర్యాదను మనం ఏం చేస్తాం? అనుసరించాం. బైబిల్లోని యొక్క వాక్యాలతో ప్రకారం మొదటిది ఏంటంటే, అన్యజనులు చేస్తున్న ఆచారాలు చెయ్యటం లోక మర్యాద. చాలామంది మనం దేవునిలోకి వచ్చినప్పటికీ కూడా మనం క్రైస్తవులుగా, క్రైస్తవ మటు మర్యాదలు పాటిస్తున్న మనం ఒక్కొక్కసారి ఇక లోకములో మనకున్న పాత ఆ పద్ధతులను, ఆచారాలను మనం ఏం చేస్తాం? పాటిస్తాం. ముఖ్యంగా అది పెళ్ళు దగ్గర తెలిసిపోతాయి కదా. సో కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడను. నేను అన్యజనులు చేస్తున్న ఆచారాలు చెయ్యటం లోక మర్యాద. దేవుడు ఏం చెప్తున్నాడు? లోక మర్యాదను అనుసరించద్దు. అంటే ఏంటి? అన్యజనులు చేస్తున్న ఆచారాలను నువ్వేం చేయాలి? చేయకూడదు. రెండోది, కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపం చేయటం లోక మర్యాద. ఏంటండి? కళ్ళ ముందు కనిపించిన వాటితో పాపం చేయటం ఏంటి? లోక మర్యాద. లోతు కుమార్తెలు, తల్లి చనిపోయింది. సొదొమ గొమొర్రాలో ఉన్న బంధువులు అందరూ పోయారు. ఇంకెవరు మిగిలారు? లోతు, ఇద్దరు కుమార్తెలు సోయర్లో గుహలో ఉన్నారు. వాళ్ళు అక్క తన చెల్లితో ఏమంటుందో తెలుసా? పెద్ద అబద్ధం. అక్క తన చెల్లితో ఏముంటుందంటే, ఈక లోక మర్యాద ప్రకారం మనతో వెళ్ళేదానికి ఏ పురుషుడు లేడు. అది పచ్చి అబద్ధమే అండి. చాలామంది పురుషులు ఉన్నారు. మొత్తం భూలోకం అంతా తుడిచిపెట్టుకోలేదు. సొదొమ గొమొర్రా మాత్రం నాశనం అయింది అంతే. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్క తల్లి ఏముంటుంది? లోకంలో ఎవడూ లేడు. ఎవరైనా మగోడు ఉన్నాడంటే ఎవరు? మన తండ్రి. కారణం ఏంటంటే, వీళ్ళు ఎక్కడ పెరిగారో తెలుసా? సొదొమ గొమొర్రాలో పెరిగారు. సొదొమ గొమొర్రా పరిస్థితి ఏంటి?
లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ ముసలోడి దగ్గర నుంచి చిన్నపిల్లోడు వరకు వచ్చి దుమ్ముగా వచ్చి ఏమంటున్నారు తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారు కదా, వాళ్ళతో కలిసి మేము పాపం చేసేదానికి వాళ్ళని బయటికి నువ్వు రప్పించు. ఇలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగారు. లోక మర్యాదను వదిలిపెట్టవలసిన వీళ్ళు లోక మర్యాదను ఏం చేశారు? తన కళ్ళ ముందు తండ్రి అని కనిపించినా కానీ ఏం చేస్తున్నారు? లోక మర్యాదను, సొదొమ గొమొర్రా మర్యాదను వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటించే దానికి కూడా వెనకంజా. ఈ రోజుల్లో చాలామంది కంటి ఎదుట కనపడే వాటితో మిగతా వాళ్ళు ఏ రకంగా పాపానికి గురవుతున్నారో దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనం కూడా ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. అలాగైతే నువ్వు లోక మర్యాదను అనుసరించే వ్యక్తిగా ఉన్నా. మూడవది మనం చూసింది, చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో అందరం తప్పిపోతా ఉన్నాం. మొదటి 2 విషయాల్లో నేను అందరూ తప్పిపోతున్నాడని చెప్పలేను నేను. కానీ మూడో విషయం లోక మర్యాద ఏంటంటే దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడటం ఏంటి? లోక మర్యాద. అవునా కాదండి? లోకం వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళకి బంధువుల వైపు చూస్తారు, లేకపోతే లోకంలోనూ వారి యొక్క స్నేహితుల వైపు చూడవచ్చు, లోకంలోని మిగతా వారి వైపు వాళ్ళు చూడవచ్చు. అది లోక మర్యాద. ఏదైనా బాధలో ఉన్నప్పుడు అందరూ తమ దగ్గరకు వచ్చి రావాలని కోరుకుంటారు. రాకుండా ఉన్నట్లయితే దెప్పి పొడుస్తారు. అదేంటి? లోక మర్యాద. ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, నేను సహాయం చేశాను, నేను చూసుకున్నాను, ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి ఎవరు రావటం లేదు. ఇదంతా జరిగేదేంటి? లోకంలో జరుగుతున్నది. కానీ దేవుని యొక్క బిడ్డలుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను బైబిల్లో సెంటర్ వర్స్ మన జీవితానికి సెంటర్గా ఉండాలి. బైబిల్లోనికి సెంటర్ వర్స్ మన కుటుంబాలకు సెంటర్గా ఉండాలి. బైబిల్లోని యొక్క సెంటర్ వర్స్ మన సంఘాలకు ఏంటండి? సెంటర్గా ఉండాలి. కాబట్టి మనకి జీవితాల్లో లోక మర్యాదను అనుసరించేవాడు మనుషుల పైన ఆధారపడతాడు. లోక మర్యాదను అనుసరింపని వాడు దేవుని పైన ఏం చేస్తాడు? ఆధారపడతాడు. దేవుడు చెప్తున్నాడు, నేను మీకోసం ప్రాణం ఇచ్చాను, నేను రక్తం కార్చాను, మీకున్న ఇక చిన్న వాటిని నేను తీర్చలేనా? ఒక క్వశ్చన్ వేస్తున్నాడు మనల్ని. మీకోసం నేను ప్రాణాన్ని అర్పించానయ్యా, మీకోసం నాకున్న మహిమనంతటిని వదిలిపెట్టేశాను, నేను ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టేశా, తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేశా. నేను ఇక లోకానికి వచ్చి ఎందుకు? మిమ్మల్ని రక్షించేదానికి, మిమ్మల్ని నరకా నుంచి తప్పించేదానికి, మీకు నిత్య జీవాన్ని ఇచ్చేదానికి. ఇంతగా నేను మీకు నాకుగా నేను అర్పించుకుంటే ఇంకా మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న పరిస్థితులను, చిన్న చిన్న సమస్యలను నేను తీర్చలేనా? చెబుదాం, నాయన నువ్వు తప్పక తీరుస్తావు, నాయన నువ్వు తప్పక తీరుస్తావు కాబట్టి నీపై నేను ఆధారపడతాను. నేను నా ఆధారము నువ్వే, నా ఆశ్రయము నువ్వే, నా కొండ నువ్వే, నా దాగుచోటు నువ్వే. ఆపత్కాలములో నమ్ముకున్న దగిన సహాయకుడు నువ్వే.
అని ఒక్క మాటలతో అంటాం కాదు, చేతలతో చేసి చూపించాలి. దిక్కులేని పరిస్థితులు, సునామీ లాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు, తుఫాను లాంటి పరిస్థితులు, కష్టాలు నీక జీవితంలో నీ విశ్వాస నావను తిప్పివేయాలని ప్రయత్నిస్తున్న ఆ సమయాల్లో నువ్వేం చేయాలి? దేవుని పైన ఆధారపడి, నాయన నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నాకు దాగుచోటు, నీ దగ్గరనే దాక్కుంటాను నాయన. కోడి తన యొక్క రెక్కల క్రింద ఎలాగ తన పిల్లలను భద్రపరుస్తుందో, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. ఎందుకంటే కోడి ఎందుకు తన పిల్లల్ని రెక్కల చాటున పెడుతుంది? పైన గద్ద చూస్తుంది. గద్ద చూసినప్పుడు పిల్లలు కనపడితే ఏమవుద్ది? కరుచుకొని పోతాయి. గద్ద కనపడేది ఏంటంటే తల్లి, పిల్లలు కనపడవు. ఎందుకంటే తల్లి యొక్క రెక్కల చాటున ఇక పిల్లలు దాక్కున్నాయి. సాతాను అనే గద్ద ఎప్పుడూ మన వైపు చూస్తూ ఉంటాడు. మనం దేవుని యొక్క పిల్లలం. దేవుని పిల్లలమైన మనము ఆ తండ్రి రెక్కల క్రింద మనమే ఉండాలి. ఆ తండ్రి రెక్కల కింద మనం ఉన్నప్పుడు సాతానికి మనం కనపడం. మనం బయట ఉంటున్నాం కాబట్టి సాతాను ఫుల్ మన వైపే చూస్తున్నాడు. పేరుకు మాత్రం తండ్రి, పరలోకమందున తండ్రి గడగడ చెప్పేస్తాం పేరుకు మాత్రం. కానీ నిజంగా ఆయన యొక్క రెక్కల క్రింద మనం లేము. దాని అర్థం ఏంటంటే ఆయనను ఆశ్రయించువాడు ఆయన రెక్కల కింద ఉంటాడు. ఆయన రెక్కల కింద ఉంటే నువ్వు సాతానికి కనపడవు. ఎందుకంటే దేవుడు కనపడదు. దేవుడు కనపడితే ఇంకా సాతానుడు ఇంకా ఉండగలుగుతాడా? ఉండలేడు. అందుకేనండి బైబిల్ చెబుతుంది, దేవుని పైన ఆధారపడదా, మనుషులపైన ఆధారపడద్దండి. వాళ్ళు మనలాంటి వారే, వారికి సమస్యలు వారికి ఉన్నాయి. కానీ దేవుడు మన సమస్యలను తీర్చే దేవుడు. కాబట్టి మూడవది మనం చూసింది ఏంటంటే, దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడేవాడు లోక మర్యాదను అనుసరించేవాడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. దీన్ని అస్సలు మర్చిపోకూడదు, మనం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే బేసిక్ స్ట్రాంగ్గా లేకపోతే ఇంకా మనం ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత బిల్డింగ్ ఎలాగుంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్స్. నాలుగవది, దేహమును శరీరమును పాడు చేసుకొని వారు లోక మర్యాదను అనుసరింపని వారు. లోక మర్యాదను అనుసరించేవాడు దేహమును శరీరాన్ని ఏం చేస్తాడు? పాడు చేసుకుంటాడు. నీ దేహమును చెరుపు దాని నుంచి తొలగించుకొను అని బైబిల్లో ఉంది. చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. పొగ త్రాగకూడదని ఎక్కడుంది బైబిల్లో? మత్తు పదార్థాలు తీసుకోకూడదని ఎక్కడుంది బైబిల్లో? అంటే ఆల్కహాల్ గురించి రాయబడింది, డ్రగ్స్ గురించి ఎక్కడ రాయబడింది? దేవుడు నీ 1.5 kgకే బ్రెయిన్కే ఎంత జ్ఞానం ఉంటే, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని శూన్యంలో వేలాడి తీసాడు. సూర్యుడు అక్కడ ఉన్నామన్నాడు, అంతే ఉంటుంది, తిరుగుతుంది అంతే. అది ఆయన జ్ఞాన సంపన్నుడండి. ఆ జ్ఞాన సంపన్నుడు. అందుకని ఇలాంటి అతి జ్ఞానాన్ని ప్రదర్శించే కొంతమంది ఉంటారని చెప్పి సింపుల్గా రాసిపడేసాడు. ఏంటి? నీ దేహమును చెరుపు దాని నుంచి నువ్వు తొలగించు. నీ దేహాన్ని చెరిపేది ఏదైనా దాని నుంచి ఏం చేయాలి? తొలగించుకోవాలి. నీ దేహమును చెరుపు దాన్ని అనుసరించినట్లయితే లోక మర్యాదను అనుసరిస్తున్నావు. కాబట్టి ఇక 4 కూడా మనం ఏం చేసాం? లాస్ట్ వీక్ ధ్యానం చేసాం. ఓకే,
ఇంక ముందుకెళ్దాం. ఒక తల్లి తన భర్తను పోగొట్టుకుంది. పోగొట్టుకున్న తర్వాత ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచింది, దేవుని యొక్క భయంలో పెంచింది, దేవుని యొక్క భయభక్తులతో పెంచింది. క్రైస్తవ కుటుంబం. చిన్నప్పటి నుంచి తల్లి దేవుని యొక్క మార్గం నేర్పించింది. బాబు చక్కగా చదువుకున్నాడు, మంచి జాబ్ సంపాదించాడు. చాలా ఎర్లీ ఏజ్, ఒక 20 years అంతే. తర్వాత అమ్మ ఒకరోజు బాబు దగ్గరికి వచ్చి నాన్న, నీకు నేను పెళ్లి చేస్తాను నాన్న అంది. అమ్మా పెళ్ళ ఇప్పుడా? నా వయసు ఎంతో తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఇంకేంటి అప్పుడే పెళ్ళండి. అప్పుడు అమ్మ అంది, నాయన నీకు తెలుసు కదా నాయన, ఆ నలుగురు మాటలు పడలేకపోతున్నాను నేను. ఏంటి? ఆ నలుగురు మాటలు, ఆ లోకం మాటలు పడలేకపోతున్నాను నేను. బాబు అడిగాడు, ఎవరమ్మా, ఏంటమ్మా నలుగురు ఏంటమ్మా, ఆ లోకం ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నామా అంటే, ఏం చేయను, వాళ్ళు కొడుకు సంపాదిస్తే చక్కగా తింటంత తప్ప ఆ కొడుకుని మ్యారేజ్ చేయాలనే బుద్ధి జ్ఞానం ఏమి లేదు అని లోకం కోడే కోస్తుంది అనిపిస్తుంది నాకు. అందుకని ఆ లోకంలో ఉన్న వాళ్ళ కోసం, ఆ నలుగురు కోసం, నాయన పెళ్లి చేసుకోరా. అప్పుడు సరే అమ్మని ఎందుకు కష్టపెడతామని చెప్పి, సరే చూడమ్మా మంచి అమ్మాయిని చూడు. ఓకే, మంచి అమ్మాయిని చూసింది. తర్వాత దానికి ముందు ఏం చేసిందంటే, ఎంగేజ్మెంట్ రా అంది. మళ్ళా కొడుకు వచ్చాడు, అమ్మా అనవసరంగా ఎందుకమ్మా ఖర్చులు, ఒకేసారి పెళ్లి చేస్తే సరిపోద్ది కదా. ఒరే ఏం మాట్లాడుతున్నారో నువ్వు, ఒకవేళ ఎంగేజ్మెంట్ లేకుండా ఆర్భాటంగా లేకుండా చేస్తే ఏమవుద్దా, నలుగురు ఏమంటారా, లోకం ఏమంటారా, లోకం ఏమంటారు. సరే అబ్బాయి వచ్చి, సరే అమ్మా ఎంగేజ్మెంట్ చేస్తావా, నువ్వు చెయ్యి. ధామ్ ధూమ్ అని ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ ఎంగేజ్మెంట్ టైంలో అమ్మ కాబోయే పెళ్లి కూతురికి ఇచ్చేదానికి ఆకు ఒక్కలెత్తుంది. ఏదో పువ్వులైతే పెట్టుకుంటుంది, పొల్లు అయితే తింటుంది, స్వీట్ అయితే తింటుంది, బట్టలు అయితే కట్టుకుంటుంది, ఆకు ఒక్కలెత్తుంది. ఈ అబ్బాయి మరి భక్తులు పెరిగాడు కదా, అమ్మాయి కదా పెంచింది భక్తులు. అమ్మ ఏమమ్మాయి కథ ఇది, ఆకులేంటమ్మా ఒక్కలేంటమ్మా, ఏమమ్మ కథ ఇది. అప్పుడు అమ్మ ఉంది, రే ఆ నలుగురు ఏమనుకుంటారా, కనీసం ఆకు ఒక్కలు తెచ్చే రకంగా కూడా వీళ్ళు లేరా అని అనుకోరా. సరే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొన్ని రోజులు అద్భుతంగా సంసారం సాగుతుంది. ఇంకా మరి ఏమైందో తెలీదు, అత్తకి కోడలకి పడతం మొదలుపెట్టింది ఏదో విషయంలో. ఇంకా ఒకరోజు కొడుకు ఏదో ఊరికి వెళ్తే ఇంకా ఆ రోజు ముహూర్తం పెట్టింది మహాతల్లి. కోడలతో ఫుల్ జగడం వేసుకుంది. ఇంకా ఈ జగడంతో ఆ కోడలు ఏం చేసింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత అబ్బాయి టూర్ ముగించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తల్లిని అడుగుతున్నాడు, అమ్మా ఏది నీ కోడలేదే, నా భార్య ఏదే, నాతో దెబ్బలాడి వెళ్ళిపోయిందిరా నీ భార్య. తర్వాత అమ్మ అదేంటమ్మా అది, అసలు దెబ్బలాడచ్చా మనం, సరే నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. అమ్మ అంటుంది, ఒరే నువ్వు వెళ్తావా, ఒరే నువ్వు వెళ్తే ఏమనుకుంటారో తెలుసా, ఆ లోకం ఏమనుకుంటారో తెలుసా, ఆ నలుగురు ఏమనుకుంటారో తెలుసా, వీడు చేతకాని దద్దమ్మా అని అనుకోడరా
దానికి ముందు ఇంకోటి జరిగింది, పెళ్లి ముందు. కట్నం. బాబు అడిగాడు, అమ్మా టీవీలోనే వస్తుంది కదమ్మా కట్నం తీసుకున్నవాడు గాడిదని, నువ్వే చెప్పావు కదా దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయం. ఆ పిల్లకి కావాలితే మనం ఇవ్వాలమ్మా, ఆ పిల్ల దగ్గర మనం ఏంటమ్మా తీసుకునేది, నన్ను అమ్మేస్తున్నావు నువ్వు. రే ఊరుకో, లోకం ఏమనుకుంటుందిరా, నలుగురు ఏమనుకుంటారు వాళ్ళు, వీడికి ఏదో ప్రాబ్లం ఉందే అందుకని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడని అనుకుంటారు కదరా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలామంది దేవునిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాం, లోక మర్యాదను మనం ఏం చేస్తున్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, నన్ను సంతోషపెట్టే రకంగా మీరు ఉండండి, మనుషులను సంతోషపెట్టేదానికి కాదు. లోక మర్యాద ఏంటండి, మనుషులను సంతోషపెడతాం లోక మర్యాద, ఇతరుల కోసం బతకటం లోక మర్యాద, ఇతరులు ఏమనుకుంటారో అని వాళ్ళ అడుగులకు మడుములెత్తటం లోక మర్యాద. కాబట్టి ఈరోజు బైబిల్లో ఒక లోక మర్యాదను పాటించి నష్టపోయిన ఒక గుంపును మీకు ప్రజెంట్ చేస్తా. దానికి ముందు ఈ అబ్బాయి అలా అమ్మతో అంటున్నాడు, అమ్మ ఇంతవరకు నువ్వు ఆ నలుగురు అసలు ఆ నలుగురు ఎవరు చెప్పు, ఆ నలుగురు ఎవరు చెప్పు తీసుకురా, ఆ నలుగురితోనే నేను మాట్లాడతా, నా భార్యను తెచ్చుకుంటా. అమ్మ అంటుంది, ఆ నలుగురు లేరు, లోకం, ఊహాతీతం, ఊహ. సరే, లోక మర్యాదను అనుసరించటం వలన దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జ్యేష్ఠ సంతానం అని పిలువబడిన ఇశ్రాయేలీయులు, వాళ్ళ యొక్క జీవితంలో ఒక నష్టం కలిగింది. దాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5-6. అష్షూరు రాజు వచ్చి అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి వాళ్ళు ఏం చేశాడు, చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. చాలా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అష్షూరు దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఈ యొక్క అష్షూరు రాజు ఇశ్రాయేల్ జనాంగం ఉండే షోమ్రోను పట్టణం పైకి ముట్టడించి ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ ఏం చేశాడు, అష్షూరు దేశంలో ఒక పట్టణంలోనికి ఏం చేశాడు, తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉంచాడు. ఉంచాడంటే బానిసలుగా ఉంచాడు, బందీలుగా ఉంచాడు, చెర పట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళు ఇంకా బానిస బతుకు. ఇంతవరకు షోమ్రోను పట్టణంలో వాళ్ళు స్వేచ్ఛగా బతికారు. అలాంటి షోమ్రోను పట్టణంలో స్వేచ్ఛగా బతికిన వీళ్ళను బందీలుగా తీసుకువెళ్ళి బానిసలుగా భయంకరమైన రీతిలో వెట్టి చాకరీ చేసుకునే ఒక పరిస్థితికి వాళ్ళ యొక్క జీవితం దిగజారిపోయింది. దీనికి కారణం, ఈ పరిస్థితికి కారణం ఏంటి? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 17-15. వారు అంటే ఎవరండి? ఇశ్రాయేలీలు. ఓకే, ఇశ్రాయేలీలు ఏం చేశారు?
ఆయన కట్టడలు అంటే ఎవరి కట్టడలు? దేవుని యొక్క కట్టడలు. తమ పితరులతో దేవుడు చేసిన నిబంధనను, దేవుడు తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును ఏం చేశారండి? విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరిస్తూ వ్యర్థులై ఏంటంటే వారి వాడుకల చొప్పున తమ చుట్టూ ఉన్న జనుల మర్యాద చొప్పున అనుసరించి ఇదండి కారణం ఏంటి తెలుసా? షోమ్రోను పట్టణములో రాజులుగా బతికిన ఇల్లు, షోమ్రోను పట్టణములో అద్భుతంగా జీవించిన వాళ్ళు ఏం చేశారు? తమ యొక్క చుట్టూ ఉన్న జనుల మర్యాద చొప్పున వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడు తమ యొక్క పితరులతో ఇచ్చిన నిబంధనను వాళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. పక్కన పెడతాం వల్ల ఏం జరిగింది? ఈ యొక్క అష్షూరు రాజు చేత బందీలుగా చెరపట్టబడి వాళ్ళు ఏం చేశారు? అక్కడ జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఈ లోకంలో రెండు మర్యాదలు ఉంటాయి. ఒకటి లోక మర్యాద, ఇంకోటి దైవ మర్యాద. దేవుని బిడ్డలమైన మనం లోక మర్యాదను అనుసరించకూడదు. మరి ఏ మర్యాదను అనుసరించాలి? దైవ మర్యాదను అనుసరించాలి. ఈ లోకానికి ఒక క్రమం ఉంది, ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. దేవునికి క్రమం ఉంది, దేవునికి మర్యాద ఉంది. దాన్నే దైవ మర్యాద అంటారు, దైవ క్రమం అంటారు. కాబట్టి ఇక్కడ సేమ్ అధ్యాయంలోనే దైవ మర్యాద గురించి కూడా అక్కడ రాయబడింది. అది కూడా మనం చూద్దాం. అది ఏంటని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24 నుంచి 28. అష్షూరు రాజు కాపురం చేసిరి. వారు కాపురం ఉండి ఆరంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపేసినాయి. తర్వాత తాము ఉంచిన జనులకు ఏంటంటే ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఆ దేశపు, ఏ దేశపు? షోమ్రోను పట్టణములోని యొక్క ఇశ్రాయేలు దేశపు మర్యాద వారికి తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపెను. ఇశ్రాయేలుల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో అంటే ఏంటి? ఇదివరకు షోమ్రోన్లో నుంచి అందరిని ఇశ్రాయేల్ని బంధిని తీసుకొచ్చేసాడు కదా, ఆ గుంపులో ఉన్న ఒక యాజకుడిని ఏర్పరచుకొని చదవమ్మా, మీరు తోడుకొని వెళ్ళండి. అతడు అచ్చడికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని అష్షూరు రాజు ఆజ్ఞాపించాడు. కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులు ఒకడు వచ్చాడు, బేతేలు ఊదిలో కాపులం ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు మర్యాదను
వారికి బోధించిన కానీ కొందరు జనులు చాలండి. ఇక్కడ ఇదంతా మనం చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈజీగా. అష్షూరు రాజు ఏం చేశాడు? షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు? అష్షూరు దేశానికి వచ్చి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది? ఈ షోమ్రోన్ పట్టణం ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చేశాడు? అష్షూరు రాజుకు సంబంధించిన కొంతమందిని, కొన్ని ప్రాంతాల వారిని ఏం చేశాడు? షోమ్రోను పట్టణంలోనికి ఏం చేశాడు? తీసుకొచ్చి అక్కడ మీరు ఉన్నాను అని చెప్పి పెట్టేశాడు. తర్వాత ఏం జరిగింది? వారు ఆ దేశపు మర్యాద, ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క దేవుడు యెహోవా దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క మర్యాదను ఆ యొక్క దేశంలో పాటించాలి. దైవ మర్యాదను వాళ్ళు పాటించాలి. వాళ్ళు ఏం చేశారు? ఆ దేశంలో ఉండి దైవ మర్యాదను పాటించకపోవటం వలన ఏం జరిగింది? సింహాలు వచ్చి వాళ్ళు ఏం చేసినాయి? తినేసినాయి. ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళింది? అష్షూరు రాజు దగ్గర తీసుకెళ్ళారు. అయ్యా, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఏమవుతుంది? సింహాలు వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయి. అప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసా? తన యొక్క అష్షూరు దేశంలో తాను చెరబెట్టుకొని వచ్చిన వారిలో ఒక యాజకుడిని, యాజకుడు అంటే ఎవరు? దేవుని యొక్క సేవకుడు, ప్రస్తుత పరిస్థితుల్లో పాస్టర్ అని పిలవచ్చు. ఆయన్ని ఏం చేశాడు? దేవుని యొక్క మర్యాదను ఈ యొక్క షోమ్రోను పట్టణంలో ఉన్న యొక్క అన్యజనులకు తెలియజేసేదానికి ఏం చేశాడు? ఈ యొక్క పాస్టర్ గారిని ఇక్కడ పంపించాడు. ఆ పాస్టర్ గారి యొక్క పని ఏంటి? దేవుని యొక్క మర్యాదను అక్కడున్న వాళ్ళకి చెప్పడం. కారణం ఏంటంటే దేవుని యొక్క మర్యాద వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క మర్యాద వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మర్యాదను నేర్పించే బాధ్యత ఆ యొక్క దైవ సేవకునికి, ఆ యొక్క యాజకునికి ఉంది. కాబట్టి ఆ యొక్క యాజకుడు ఏం చేశాడంటే చక్కగా వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అలాంటి వాటి గురించి నేర్పిస్తాడు. కానీ ఏం జరిగింది అక్కడ? ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఆ రోజుల్లో కూడా ఏం చేశారు? యాజకుడు చెప్పిన మాటలను వాళ్ళు విన్నా. ఈరోజు కూడా అదే కదని జరిగేది. దేవుడు ప్రేమతో సంఘానికి వర్తమానాన్ని అందిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. లోకంలో ఉన్నారు కానీ లోకం మీలో ఉండకూడదు. శరీర కార్యాలు మీలో ఉండకూడదు. మనం శరీరానుసారులం కాదు, ఆత్మానుసారులుగా మనం ఉండాలి, ఆత్మఫలంతో ఉండాలి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఏ రకంగా దైవ సేవకులు తెలియచేస్తున్నారో ఆ విన్నదాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు విన్నట్టు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి జీవితాల్లో పాటించక నష్టపోతున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే అలాగా నష్టపోయారు. కాబట్టి దైవ మర్యాద అంటే ఏంటంటే దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దైవ మర్యాద. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు దైవ మర్యాదతో ఉన్నట్ల. ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారో వారు లోక మర్యాదను అనుసరించేవారిగా ఉన్నట్ల. తర్వాత దైవ మర్యాదను అనుసరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? శత్రువుల చేతి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీ శత్రువుల చేతి నుంచి నేను విడిపిస్తాను. ఎందుకు తెలుసా? ఓ ఇశ్రాయేల్లారా, మీరేం చేశారు? ఆ చుట్టూ ఉన్న జనుల మర్యాద చొప్పున మీరేం చేశారు? పాటించారు. అందుకని ఈ స్థితికి మీరు వచ్చారు. ఇప్పుడైనా 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 మీరేం చేయాలి? నా యందు భయభక్తులు కలిగి ఉండి దైవ మర్యాద కలిగినట్లయితే ఈ అష్షూరు దేశపులోని నుంచి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను మీరు చెరగా ఉన్న ఇక శత్రువుల బారి నుంచి నేనేం చేస్తాను? మిమ్మల్ని మీకు సూటిగా అర్థం అవ్వాలంటే లోక మర్యాద పాటిస్తే సాతాను యొక్క శత్రు వశంలో నువ్వు ఉంటావు. నువ్వు అనుకుంటున్నావు నేను చర్చకు వస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు బైబిల్ చదువుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు ఏంటి అన్ని సహవాసాలకు వస్తున్నాను.
అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, సహవాసాలు రావటం కాదు ఇంపార్టెంట్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దైవ మర్యాద కలిగి ఉండటం, లోకం తట్టు చూడకుండా దేవుని తట్టు చూడటం. ఎప్పుడైతే ఆ రకంగా మనం జీవిస్తామో దేవుడు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీ శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను విడిపిస్తాను. శత్రువు అంటే ఎవరో తెలుసా? మనకు హాని కలిగించే ప్రతిది. ఎందుకు మనకి జీవితాల్లో అనేకమైనవి హాని కలిగించే మనకి జీవితాల్లో ఉంటాయి, మన కుటుంబాల్లో ఉంటున్నాయి? కారణం ఏంటి తెలుసా? లోక మర్యాదను పాటించే వారిగా ఉన్నప్పుడు, లోక మర్యాదను పాటించి దేవుని యందు భయభక్తులు లేకుండా మనకి జీవితాలను ఒక నామకార్థ వేషధారణ జీవితంగా జీవిస్తున్నప్పుడు, యేసయ్య తెలుసు, 30 సంవత్సరాలు తెలుసు, 40 సంవత్సరాలు తెలుసు, సో వాట్? దైవ మర్యాద నీలో ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే సింపుల్గా నువ్వు లోక మర్యాదను పాటిస్తున్నావు. లోక మర్యాదను పాటించినంత వరకు కూడా సాతాను యొక్క శత్రువు యొక్క చేతి కింద నువ్వు ఉంటావు, సాతానిక వశంలో నువ్వు ఉంటావు. మన కుటుంబాలు సాతానిక వశంలో ఉంటాయి. శత్రువు మనల్ని ఏం చేస్తాడంటే వాడు పిలిచి పిప్పి చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు. భయంకరమైన గందరగోళ పరిస్థితుల్లో శాంతి లేక సతమతం అవుతూ ఉంటాం. ఈ వర్తమానం వింటుంది మనం ఒక తీర్మానం తీసుకుందాం, నాయన ఈ లోక మర్యాదను నేను అనుసరించు, లోక మర్యాదని నేను అనుసరించు నాయన, దైవ మర్యాద నేను అనుసరిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో లోక మర్యాదను గురించి మాట్లాడాడు. మీకు తెలుసు, మనం చదువుకున్నది అదే. 12వ అధ్యాయం 2వ వచనంలో ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపకని ఉంది. అదే 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దైవ మర్యాద గురించి కూడా చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ లోక మర్యాద అంటే ఏంటో చెప్తున్నాడు, తర్వాత దైవ మర్యాద అంటే ఏంటో కూడా అపోస్తలుడైన పౌలే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12, 13లో కూడా ఆయన చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. చదువుకుందాం. కనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని, దయచేసి గమనించండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు కామ విలాసములు పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు ఏముందండి ఇక్కడ? మర్యాద కలిగి. ఇది ఏం మర్యాద? ఇది దైవ మర్యాద. ఈ మర్యాద ఏంటి? ద్వేషం లేకుండా ఉండటం, కలహాలు లేకుండా ఉండటం, పోకిరి చేష్టలు లేకుండా ఉండటం, మత్తయినను లేకుండా, కామ విలాపాలు లేకుండా, పవిత్రంగా పరిశుద్ధంగా దేవునందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఏంటి? అందుకని పిల్లల్ని అంటాం, వాడు ఎవడన్నా కాని పని చేస్తే ఏంటో ఏంట్రా పోకిరి పని చేసి ఏంట్రా అంటాం, పోకిరి చేస్తలు చేస్తున్నావు ఏంట్రా అంటాం, పోకిరి వాళ్ళతో ఏంట్రా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటాం. వీళ్ళకి అర్థం అవదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ మర్యాద నువ్వు కలిగి ఉండు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, లోక మర్యాద ఏంటో చూపించాడు, దైవ మర్యాద ఏంటో కూడా చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి మందిరానికి వచ్చినప్పుడు నీకు కలిగేది ఏంటంటే దైవ మర్యాదను దేవుడు నేర్పిస్తాడు. సాతానులు లోక మర్యాదను నీకు నేర్పిస్తాడు. అందుకని నేను సహవాసాలే అండి. అందుకని ఇన్ని సహవాసాలు దేవుడు మనకు మన సంఘాల్లో ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? సంఘములో దైవ మర్యాదను దేవుడు నేర్పిస్తాడు.
అందుకనే సంఘానికి రావాలి, సహవాసాలకు రావాలని ఎందుకు చెప్తాం? దైవ మర్యాద నేర్చుకునేదానికి. దైవ మర్యాద నేర్చుకుంటే ఎవరికి లాభం? నేర్చుకున్న వాడికి లాభం కదండి. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వస్తే మనకు లాభం, దేవుని మందిరానికి రాకపోతే దట్స్ ఇట్. నిజంగా నువ్వు దైవ మర్యాదను పాటించేవాడిగా అయితే ఏ పరిస్థితిలో కూడా దేవుని యొక్క మందిరాన్ని ఎగ్గొట్టవు. ఏ పరిస్థితిలో కూడా, ఏ పరిస్థితిలో కూడా. మనకేంటి, ఏం జరిగినా కానీ దేవుని యొక్క మందిరం కంటే మిగతావి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దయచేసి దేవుని యొక్క బిడ్డలుగా దైవ మర్యాదను పాటిద్దాం. లోకానికి మనకి తేడా ఉంది. లోకానికి మరణం తర్వాత ఏముందో వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు జీవించినంత ఈ కాలమే గొప్పదని వారు అనుకుంటారు. అనేక మంది అంటారు కదా, బతికినంతకాలం ఎంజాయ్ చేయాలరా, బతికినంతకాలం ఇప్పుడు ఎంజాయ్ అయిపోతే ఇంకెక్కడ చేస్తా, చచ్చిపోయిన తర్వాత చేస్తా అవుతుంది అంటారా? ఈ ఏజ్లో ఉన్నప్పుడు, టీనేజ్, ఇప్పుడు చేయకపోతే ముసలోడైన తర్వాత చేస్తావేంటరా? ఎంజాయ్ లైఫ్. అందుకని జ్ఞానం కలిగిన గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు ఏం చేసినా చెయ్యి, కానీ నువ్వు చేసిన వాటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వు జ్ఞాపకం చేసుకో. దాట్స్ ఇట్. తాగుతావా తాగు, కొడతావా కొట్టు, చంపుతావా చంపు, మాటలతో చంపుతావో దేడితో చంపుతావో నీ ఇష్టం. కానీ నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? విమర్శ దినాన్ని ఏం చేస్తాడు? తీరుస్తాడు. అది జ్ఞాపకం చేసుకుని పని చేయి. అక్కడ సారీ నాన్న అంటే సరిపోద్ది, ఇక్కడ పాస్టర్ సారీ అంటే సరిపోద్ది. నో ఇష్యూ, కమ్. అక్కడ నో సారీ, ఓవర్. అనేకమైన ఆపర్చునిటీ నీకు ఇచ్చాను నేను, నువ్వు భూలోకంలో ఉన్న సారీ చెప్పాలి రా, ఇక్కడికి వచ్చిన తర్వాత సారీ చెప్తే నరకానికి వెళ్ళక ముందు సారీ అంటారా? ఆల్రెడీ డిసైడెడ్. నేను భూలోకంలో ఉన్నప్పుడు సారీ చెప్పు, నాకు అది చెప్పలేను. నీ బతుకు మార్చుకోవాలా. కాబట్టి దయచేసి మీ కుటుంబాల వాళ్ళకి చెప్పండి, మీ యొక్క ప్రియులకు చెప్పండి, మీ సన్నిహితులకు చెప్పండి. ఏదో కారణం చేత దేవుని యొక్క మందిరాన్ని ఎగ్గొట్టే వాళ్ళకి చెప్పండి. దేవుని యొక్క మందిరం దైవ మర్యాద నేర్పిస్తుంది, దైవ క్రమాన్ని నేర్పిస్తుంది. అందుకని చెబుతూ ఉంటాం, రండి 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 రండి. ఎందుకో తెలుసా అండి? దైవ మర్యాద పాటిస్తే దైవరాజ్యంలో ఉంటాం. లోక మర్యాదను పాటిస్తే కళ్ళతో చూచేది ప్రతిదీ కూడా గతించిపోతుంది. ఆ గతించిపోయే దాంట్లోనికి నువ్వు ఉంటావు. అది తప్పించబడాలంటే మనం ఏం చేద్దాం? దైవ మర్యాదను మనం కలిగి ఉందాం. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.